బిడ్లరా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము 20 వాక్యాన్ని చదువుకుందామండి. 14:20. ఓకే, సరిపోతుంది. ఒక వచనం. దేవుని సంగమా, ఈ ఆదివారము పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనకందరికి ఇచ్చిన వాక్యం. నాకే కాదు, మనకందరికి ఇచ్చిన వాక్యం. ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఏ విధంగా ఉండాలనో హెచ్చరిక చేయుచున్నది. విశ్వాసులు ఏ విధంగా ఉండాలనో వాక్యము హెచ్చరిక చేయుచున్నది. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో 3 విషయాలు మనము గమనించాలి. అందరు నాకెళ్ళి చూడండి. ఎన్ని విషయాలు? 3 విషయాలు. దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు? ఇంకొకసారి చెప్పండి. 3 విషయాలు. దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలలో దేవుని బిడ్డలారా, అక్కడున్న మాట ఏమిటంటే బుద్ధి అని రాయబడింది. ఏం రాయబడింది? చెప్పండి, చెప్పండి. అంతేనా? లోపల బయట ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా. ఏంది రాయబడింది? బుద్ధి రాయబడింది. అవునా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను. దేవుని యొక్క ఆత్మను కలిగి ఈ భూమి మీద పురుషులకైనా భూమి మీద స్త్రీలకైనా, దేవుని బిడ్డలారా, 4 మనకు అవసరం. ఎన్ని అవసరమో? 4 మనకు అవసరం. ఒక ఇంటికి స్లాబ్ నిలబడాలంటే 4 పిల్లర్లు ఎంత అవసరమో, మనకు కూడా ఈ భూమి మీద పురుషులకైనా స్త్రీలకైనా, దేవుని బిడ్డలారా, 4 కావాలి. దేవుని బిడ్డలారా, జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలారా, తెలివి కావాలి, వివేచన కావాలి, బుద్ధి కావాలి. 4 కావాలి. ఎన్ని కావాలి? 4 కావాలి. ఇది బైబిల్ చెప్తుంది. వాక్యం మనకు నేర్పుతుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ 4 లేకపోతే దేవుని బిడ్డలారా, స్లాబు ఏ విధంగా నిలబడదో, ఈ 4 లేకపోతే నీ జీవితం నిలబడదు, నీ కుటుంబం నిలబడదు, నీ పిల్లలు నిలబడరు, నీ సంసారము నిలబడదు. ఈ 4 అవసరం. దేవుని బిడ్డలారా, జ్ఞానము మనిషికి అవసరము, తెలివి మనిషికి అవసరము. దేవుని బిడ్డలారా, వివేచన మనిషికి అవసరము, బుద్ధి మనిషికి అవసరము. దేవుని బిడ్డలారా, ఈ 4 ఏది లేకపోయినా కూడా మనిషి యొక్క జీవితము ఫలభరితంగా ఉండాలంటే అది చాలా కష్టతరమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయము 20 వాక్యాన్ని మనము చదువుకున్నాం కదా. ఈ 20 వాక్యములో ఏముందంటే, దేవుని బిడ్డలారా, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక
దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్ద వారలై ఇండుడి. చూశారా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలను 3 విధాలుగా హెచ్చరిక చేస్తుందమ్మా. అయ్యా, దేవుని వాక్యం మనలను 3 విధాలుగా తట్టి లేపుతుంది. ఏ విధంగా అంటే దేవుని బిడ్డలారా, మొదటి విషయం అంటుంది, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. ఏ విషయమంట? బుద్ధి విషయము మీరు పసిపిల్లలు కాక. ఎవరు అంటే దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘములున్న విశ్వాసులు. వాళ్ళే కాక సార్వత్రిక సంఘములుంటున్న బిడ్డలకు, వారికి గాక ఇక్కడ కూర్చున్న మనకు, దేవుని బిడ్డలారా, బేటి వారికి అర్థం కాదు ఇది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన నీకు, నాకు, మనకందరికీ యేసు ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుకుంటున్న మనకందరికీ యేసు ప్రభువే మా శిరస్సని, యేసు ప్రభువే మా యొక్క యజమానుడని దేవుని బిడ్డలారా, ఆయనను సేవిస్తూ ఆరాధిస్తున్న మన అందరితో ఈ వాక్యము మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే దేవుని బిడ్డలారా, బుద్ధి విషయమై ఎట్లా ఉండకూడదంట? ఎట్లా ఉండకూడదు? బుద్ధి విషయమై మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. దేవుని బిడ్డలారా, పసిపిల్లలు కాక. చూశారా దేవుని బిడ్డలారా, ఎట్లనంట? పసిపిల్లలు కాక అంటే దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలు కాక అని. పసిపిల్లలు అంటే చిన్న పిల్లలు కాక అని దేవుని బిడ్డలారా, నేను కొంత లేఖనాలు చూశాను. అక్కడ చూసినప్పుడు పసిపిల్లలు అనే విషయంలో దేవుని బిడ్డలారా, ఆ చిన్న పిల్లలు అని మనకు బైబిల్ పండితులు వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ బుద్ధి విషయమై మీరు పసిపిల్లలుగా లేదా మీరు బుద్ధి విషయమై చిన్న పిల్లలుగా ఉండొద్దు అని వాక్యం చెప్తుంది. కొరింథీ పట్టణములున్న విశ్వాసులరా, కొరింథీ పట్టణములున్న పరిశుద్ధులరా, దేవుని పిల్లలరా, మీ వయసేమో 30కి వచ్చింది, మీ వయసేమో 35కి వచ్చింది, మీ వయసేమో 40కి వచ్చింది, మీ వయసేమో 50కి వచ్చింది, మీ వయసేమో 60కి వచ్చింది, మీ వయసేమో 70కి వచ్చింది, మీ వయసేమో 75, 80కి వచ్చింది. కానీ వయసును బట్టి చూస్తే మీరు చాలా పెద్దవారే. కానీ ఆత్మీయంగా బట్టి చూస్తే లేదా మీ యొక్క బుద్ధి విషయంలో భౌతికంగా చూస్తే మీరు ఎట్ట ఉన్నారంటే, మీరు బుద్ధి విషయంలో ఎట్టున్నారంటే పసిపిల్లలుగా ఉన్నారు లేదా చిన్న పిల్లలుగా ఉన్నారు. మీరు బుద్ధి విషయంలో ఎట్టున్నారు? మీరు బుద్ధి విషయంలో చిన్న పిల్లలుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మా కుటుంబంలో దేవుని బిడ్డలారా, మరి పాశ్రమ కన్నులు ఎదుట దేవుని బిడ్డలారా, జరిగిన ఒక చిన్న విషయాన్ని దేవుని బిడ్డలారా నేను చెప్తాను, మీరు వినండి ఒకసారి. ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, నంద్యాలలో దేవుని బిడ్డలారా, మన పాస్టర్ గారు ఎద్దస్సయ్య గారు దేవుని బిడ్డలారా ఇంట్లో దేవుని బిడ్డలారా కట్టుకున్నారు. ఆ ఇంటి ఓపెనింగ్కు దేవుని బిడ్డలారా జానసురమయ్య గారు తెల్లవారితే రాబోతున్నారు. మేము ముందు రాత్రిక నుంచి ఒకరోజు ముందు వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా నేనేం చేశానంటే, దేవుని బిడ్డలారా వినండి, చూడండి. నేనేం చేశానంటే తీసిపెట్టిన దశంభాగం డబ్బులన్నీ కూడా దేవుని బిడ్డలారా ఎంచుకొని లబ్బరేసి దేవుని బిడ్డలారా పాశ్రమ కాడ పెడుతున్నాను. జాగ్రత్త పెట్టు, తీసుకుపోయి మరి మీ అన్నకు మరి దేవుని సేవకునికి ఇచ్చి మనం ప్రార్థన చేయించుకొని డబ్బులన్నీ పెట్టినప్పుడు కొరియను చూశాడు. కొరియను చిన్న పిల్లోడు. అప్పుడు దేవుని బిడ్డలారా 1ో 2ో క్లాసులు ఉన్నాడు. 1ో 2ో క్లాసులు ఉన్నాడు. ఏంటి నాయన డబ్బులన్నీ అన్నాడు. అంటే మామకు ప్రార్థన ఇచ్చి మనం డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలరా అంటున్నాను నేను. మామకు డబ్బులు ఇచ్చి, ఇవి మన డబ్బులు కాదు, ఇవి దేవుని డబ్బులు, దశమ డబ్బులు, దేవుడు మనకు సేవలు ఇచ్చినట్టు మనం ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి నాయన అంటే, నాయన వద్దు నాయన, వద్దు నాయన, వద్దు నాయన, ఇవి ఉండాలి, వద్దు నాయన, వద్దు నాయన అని వాడు గోము చేస్తున్నాడు. ఏ నీయడం లేదు. అప్పుడు దగ్గరికి పిలుచుకొని, నాయన ఇవి మన డబ్బులు కాదురా, ఇవి దేవుని డబ్బులురా అని చెప్పినప్పుడు కొరియని ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా విన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. పాస్టర్ గుర్తుందా లేదు? గుర్తుందా? నీకు గుర్తుందా? నీకు గుర్తుండదు, నువ్వు చిన్నపిల్లని. మీ అమ్మకు గుర్తుంది అంట. ఉందా? ఒకసారి ప్రభుకు మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఆ కొరింథీలో ఉన్న విశ్వాసులతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడినప్పుడు ఈరోజు దేవుని బిడ్డలారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. సహోదరులారా, ఓ సహోదరులారా, మీరు బుద్ధి విషయములో పసిపిల్లలుగా, మీరు బుద్ధి విషయములో చిన్న పిల్లలుగా మీరు ఉండొద్దు అని వాక్యము మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, చిన్న పిల్లల యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, వారి దగ్గర ఏమైనా ఉందనుకోండి, దేవుని బిడ్డలారా, చిన్న పిల్లల దగ్గర ఏమైనా ఉందనుకోండి, దేవుని బిడ్డలారా, వాళ్ళు అడిగితే ఇస్తారా? చెప్పండి. ఇస్తారంటే ఇస్తారని చెప్పండి, ఇవ్వరంటే ఇవ్వరండి. ఒక చిన్న పిల్లల కాడ వారి దగ్గర ఏమైనా ఉందనుకోండి, దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేస్తారంటే, మనం అడుగుతుంటే గటక్కున వాళ్ళు ఏం చేస్తారు? మింగేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే చిన్నపిల్లలు మింగేస్తారు. చిన్న పిల్లల దగ్గర ఏమైనా ఉంటే కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే, అడిగితే మనకు ఇవ్వరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా దేవుని బిడ్డలారా? రెండోదిగా దేవుని బిడ్డలారా, చిన్నపిల్లల బుద్ధి విషయం ఎలాంటిదంటే, చెప్తే కూడా వినరు. చెప్తే వింటారా? వినరు. ఒకసారి ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, మేము రత్నమొక్కల ఇంట్లో బాడుకున్నాం. ఇక్కడ ఇంట్లో బాడుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, కొరియను ఏం చేశాడంటే, ఎస్తేరక్క ఇంటి దగ్గర, అక్క మీ ఇంటి దగ్గర మీకు గుర్తుందా? కొరియను వచ్చి ఆ గుంతలో పన్నాడు. మీకు గుర్తుందా లేదా? అక్క గుర్తు లేదా? ఎట్లా మర్చిపోతారు? నీకన్నా పన్నుని గుర్తుందా? ప్రభుకు మరి స్నానం చేయించిన పాశ్రమక్కడికి గుర్తుందో లేదో? ఉందా? సుడు పాశ్రమ గుర్తుందంటక. ఏమక్క విజయక్క ఏమైందంటే అక్క, అది కాలువ, మీ ఇంటి దగ్గర కాలువ ఉంది కదక్క, ఆ కాలువలు వచ్చి పన్నాడు. అది అంతా రొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ కాలువలు వచ్చి పన్నాడు. బట్టలన్నీ కూడా దేవుని బిడ్డలారా ఎట్టున్నాయి అంటే, ఇక మురికిగా ఉన్నాయి. బట్టలన్నీ మురికిగా ఉన్నాయి. చెప్తే వినలే. వరే నువ్వు అక్కడ పోతావురా, అక్కడ పోతే కింద పడతావు, అక్కడ పోతే బట్టలు మాసిపోయింది, అక్కడ పోతే రొచ్చులో పడిపోతావు అని అక్క వాళ్ళు చెప్పారు. మేము చెప్పాము. చెప్తే వినలే. వినకుండా పోయి పడి వచ్చాడు. చూస్తే అంతా రొచ్చులే ఉంది. అప్పుడు బట్టలు ఇప్పేసి దేవుని బిడ్డలారా వాడిని ఏం చేసి అంటే క్లీన్ చేశాం. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లల బుద్ధి ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉంటే దేవుని బిడ్డలారా మనకి ఇవ్వకుండా వాళ్ళే దాన్ని ఏం చేస్తారంటే లట్టక్కున మింగేసి తినేస్తారు. రెండోది, చిన్నపిల్లల బుద్ధి ఏంటంటే, దేవుని బిడ్డలారా చెప్తే వినకుండా వాళ్ళు ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా ఏం చేస్తారు? మాట వింటారా? వినరా? చెప్పరే. వినరు. చిన్నపిల్లలు చెప్తే మాట వినరు. దేవుని బిడ్డలారా, అది రెండో విషయం నేను మీకు ఆ విధంగా జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అల్లరి కూడా చేస్తారా చేయరా? గట్టిగా చెప్పండి. చిన్నపిల్లలు అల్లరి చేస్తారా చేయరా? చేస్తారు. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు అల్లరి చేస్తారు. పెద్దలు మాట్లాడుతుంటే అల్లరి చేస్తుంటారు. ఏదైనా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంటే అల్లరి చేస్తారు. ఏదైనా తల్లిదండ్రులు టెన్షన్తో ఉంటే కూడా అల్లరి చేస్తారు. దేవుని బిడ్డలారా, ఏదైనా ప్రమాదం ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు. ఇది ఏందో చిన్నపిల్లలకు తెలియదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, మూడోదిగా పిల్లలు అల్లరి కూడా చేస్తారు. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు నాలుగోదిగా కోపం కూడా పుట్టిస్తారు. తల్లి ఏం చేస్తుంది? పడలని ఈ పిమ్మిన ఏం చేస్తుంది? చిన్నపిల్లలను కొడుతుంది. ఏమే చెప్తే ఈనవారిని బిడ్డను కొడుతుంది. దేవుని బిడ్డలారా, చెప్తే ఈనవారిని కొడుకును కూడా ఏం చేస్తుంది? పడక్కన కొడుతుంది. కొట్టినప్పుడు దేవుని బిడ్డలారా, తల్లి కొట్టినప్పుడు భర్త మట్టంగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మళ్ళీ ఏం కొడితేవని పోతే ఆడ ఇంకా వాయుగుండం లేస్తుంది. ఇంకా గనుక దేవుని బిడ్డలారా, ఆ విధంగా కాకుండా దేవుని సంగమ పిల్లలు నాలుగోది ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా కోపం కూడా ఏం చేస్తారు? పుట్టిస్తారు. కోపం పుట్టిస్తారు లేదా? దేవుని బిడ్డ చెప్పండి అమ్మా, పుట్టిస్తారు లేదా? మరి కోపం పుట్టిస్తారు. దేవుని బిడ్డలారా, కొరియన్ ఏం చేసేవాడంటే, ఫస్ట్ రత్నమొక్కల ఇంటికి ముందు యువతల ట్యాంక్ దగ్గర సౌందర్య 200కు బాడీకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ వారుకు కాకురంటే పోయి కింద పడతాడు. ఇక్కడ అవి పెట్టించుకుంటాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా కాకురంటే పోతాడు, కింద పడతాడు. అంటే కోపం తెప్పిస్తాడు. కోపం తెప్పించడం మళ్ళీ 2 రెట్లు పైన కొట్టడము. ఇది చిన్నపిల్లల బుద్ధి. అవునంటారా కాదంటారా? ఓకేనా? దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు దేవుని బిడ్డలారా ఏదైనా చూస్తే ఏం చేస్తారంటే కావాలని పుట్టిస్తారు. ఇప్పటికీ దేవుని బిడ్డలారా ఆ తమ్ముని కొడుకు ఏసేపు ఉన్నాడు, శాంతమ్మ మరదలు వచ్చింది. ఎబెనేజర్ ఇప్పుడు కూడా వాడు ఏం చేస్తాడంటే, పోయిన ఆదివారం వీడు ఉన్నాడు, వాళ్ళ అన్నం దొలుకొని ఏం చేశాడంటే సూపర్ మార్కెట్కి దొలికినాడు. వాని కాడ 100 రూపాయలు ఉంటే ఏ మార్కు స్మార్ట్ బజార్కి తీసుకుపోయినంట. దేవుని బిడ్డలారా, అంటే
₹10 ₹100 ఉన్న వాడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా గోము చేస్తాడు. నాకు అది కావాల్సిందే, ఇది కొనకాల్సిందే. అంటే చిన్నపిల్లలు ఈ విధంగా ఏం చేస్తారు? గోము చేస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈడ పిల్లలు ఉన్నారు. ఎవరు? జయరాజు, జాన్సం ఉన్నారమ్మా? పిల్లలు సండే స్కూల్కి పోయినారా? పోలేదా? పోయినారా? ప్రభుకు మహిమ. ఏం చేస్తాడో వాకిలి కాడికి వస్తాడు. ఎవరు వస్తాడు? జపన్ వస్తాడు. ఆనుకు లేదు, జపన్ వచ్చి యేసయ్య అంగట్టుకోవాలంటాడు. యేసయ్య అంగట్టుకోవాలంటాడు. అంటే ₹5 బిల్లు ఇచ్చాక మట్టంగా పోతాడు. ఆ లోపు మళ్ళీ ఆనుకు వస్తాడు. మళ్ళీ ఆనుకోకు ₹5 ఇచ్చి. అంటే పిల్లలు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలరా, వారు ఖచ్చితంగా ఎవరి కాడ గోము చేయాలనో వాళ్ళ కాన్ని గోము చేస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓ రోజు యేసురత్నం అన్న అంటున్నాడు, అయ్యా ఆ జాన్సమ్మ పిల్లలను నువ్వు బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలి, ఒక్కటి అడిగితే కొనేనని చెప్తాదంట. అంత కంట్రోల్ పెట్టిందే అని చెప్తున్నాడు. ప్రభుకు అంటే ఎవరి కాడ గోము చేయాలనో వాళ్ళ కాన్ని పిల్లలు వచ్చి ఏం చేస్తారు? గోము చేస్తారు. ఆ పిల్లలు ఇద్దరు నా కాడ వచ్చి గోము చేస్తారు. యేసయ్య పప్పులు బొరుగులు ఉన్నాయా తిందామంటారు అనమాట. పప్పులు బొరుగులు ఉండొచ్చు. ఎప్పుడు మొన్న పోయిన ఇంకా సంస్థను ఇచ్చిన ప్యాకెట్ ప్యాకెట్ మిక్చర్ ఉందా అయిపోయింది అన్న రోజు ప్యాకెట్ ఇచ్చాడు. ప్యాకెట్ ఇచ్చినప్పుడు అది పాస్టమ్మ మట్టంగా బాగా ఎత్తిపెట్టింది. రోజు తింటున్నాము. బొరుగులు ఉన్నాయి, కలిపి పెట్టుకొని ముగ్గురం మెట్ల మీద కూర్చొని తింటున్నాం. అంటే పిల్లలు ఎవరి కాడ గోము చేయాలనో వాళ్ళ కాన్ని గోము చేస్తారు. దేవుని బిడ్డలరా, తర్వాత చిన్నపిల్లలు ఏంటంటే దేవుని బిడ్డలరా, వారు కింద పడి తర్వాత దెబ్బలు కూడా ఏం చేస్తారు? తాకించుకుంటారు లేదా అమ్మ? చిన్నపిల్లలు కింద పడి ఏం చేస్తారు? దెబ్బలు తాకించుకుంటారు. మనకు కోపం వస్తుంది, మరలా పైన 4 వేస్తాం, మరలా వాళ్ళను బుజ్జగిస్తాం, అన్ని విధాలుగా ఆదరించి చేస్తాం. అయితే దేవుని బిడ్డలరా, చిన్నపిల్లల ఆ బుద్ధి విషయంలో మీరు చిన్న పిల్లలుగా ఉండొద్దు అని వాక్యము మాట్లాడుతుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, మనము ఆ రోజు సంఘముతో, కొరింథీ సంఘంతో దేవుడు మాట్లాడినట్లే ఈరోజు మనతో రాబోయే తరతరాలకు ఈ వాక్యం అందరితో మాట్లాడుతుంది. బుద్ధి విషయమై మీరు చిన్నపిల్లలుగా ఉండొద్దు. బుద్ధి విషయమై చిన్నపిల్లలుగా ఉంటే దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వాదాన్ని కోల్పోతాం, మనం దీవెనను కోల్పోతాం, మనము దేవుని దగ్గర నుండి వచ్చే ఆ ఘనమైన కృపను మనం ఏం చేస్తామంటే కాల రాసుకుంటాం. అందుకే దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుందంటే, పౌలు ఒక మాట మాట్లాడతాడు. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి అమ్మా, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టాలు మానివేసి తిని. ఒకసారి ఆలోచన చేయండి. పౌలు ఏమంటున్నాడు కొరింథీ సంఘముతో? ఓ సహోదరులారా, ఓ సహోదరిలారా, ఓ సంఘములున్న విశ్వాసులారా, ఓ సంఘములున్న పరిశుద్ధులారా, ఓ సంఘములున్న దేవుని పిల్లలారా, మీరు బుద్ధి విషయమై చిన్న పిల్లలుగా ఉండొద్దు. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా మీరు ఉండొద్దు. బుద్ధి విషయమై మీరు ఎదగని వారిగా ఉండొద్దు. బుద్ధి విషయమై మీరు పెద్దవారులై ఉండాలని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, కొరింథీ సంఘముతో అంటున్నాడు. అంటే ఈయన రక్షణ పొందక మునుపు, వినండి జాగ్రత్తగా, పౌలు గారు యేసు ప్రభును అంగీకరించినప్పుడు ఆయన యవనస్తుడు. దేవుని బిడ్డలారా, మంచి ఉడుకు రక్తములో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన యొక్క స్థితిని దాన్ని ఏం చేస్తుంటే పిల్లవాని సాష్టాలకు పోల్చుకొని మాట్లాడుతున్నాడు. మీరు పిల్లవాడంటే మీరు బాల్యంలోకి, చిన్న పిల్లలకి ఆలోచన మీకు రానివ్వకండి ఆ మాట ఎప్పుడే. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల ఏం చేస్తే మాట్లాడితే, పిల్లవాని వల్ల నేనేం చేస్తే మాట్లాడితే ఒకటి అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, పిల్లవాని వల్లే తలంచి తిని. పిల్లవాని వల్ల ఏం చేశాడంట? తలంచాడు, ఆలోచించాడు. అంతేనా? పిల్లవాని వల్లే తలించాడు, ఆలోచించాడు. తర్వాత పిల్లవాని వల్లే ఏం చేశాడు? చూశారా? పిల్లవాని వల్లే
యోచించి తిని, అంటే ఆలోచన ఏం చేశాడు. తర్వాత అక్కడ అంటాడు, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శ్రేష్టాలు మానివేస్తిని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనలో బుద్ధి విషయమై పిల్ల శాస్త్రాలు మనలో ఉండకూడదు. బుద్ధి విషయమై పిల్ల శాస్త్రాలు మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, బుద్ధి విషయమై మనం చాలా దేవుని బిడ్డలారా పెద్దవారలమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరన్నా దేవుని బిడ్డలారా నా విషయంలో దేవుని బిడ్డలారా పాశ్రయ బుద్ధి చిన్నది అని మీరు అనుకుంటే అది మీకు పొరపాటు. పాశ్రమ బుద్ధి అది చిన్నది అనుకుంటే అది మీది పొరపాటు. పౌలు అంటాడు ఒకసారి, కోరింథీలో ఉన్న విశ్వాసులారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడతా. మా ఎడల మీ యొక్క అంతఃకరణం, మీ బుద్ధి చిన్నదైపోయింది కానీ మా బుద్ధి కానీ మా అంతఃకరణం కానీ మీ ఎడల చిన్నది కాలేదని పౌలు అంటాడు. చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగునుగాక. పౌలు అదే కొరింథీ సంఘముతో దేవుని బిడ్డలారా మాట్లాడతాడు. మేము ఆత్మ సంబంధమైనవి విత్తుతుండగా మీ దగ్గర నుండి శరీర సంబంధమైన కొయ్యట ఇది గొప్ప కార్యమని పౌలు అంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, పౌలు గారు పెద్దవాడయ్యి ఏమైనట పిల్లవాడిని శ్రేష్టాలు ఏం చేశాడు? మానివేశాడు. పిల్లవాని శాస్త్రాలు ఏం చేశాడు? మానివేశాడు. దేవుని బిడ్డలారా, పిల్లవాని యొక్క బుద్ధి, పిల్లవాని యొక్క గుణము మనలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉంటే మనం ఏమైపోతామంటే నష్టపోతాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ ఇద్దరి యవనస్తులను నేను మీ ఎదుట పెడతాను, మీరు బాగా ఆలోచన చేయండి. ఇద్దరు యవనస్తులను మీ ఎదుట పెడతాను. దేవుని బిడ్డలారా, ఆ రూతు దేవుని బిడ్డలారా ఓర్ప ఉన్నారు. వీళ్ళ బుద్ధి విషయములో ఎవరు పెద్దవారులై ఉన్నారు? బుద్ధి విషయములో ఎవరు చిన్నవారై ఉన్నారు? మీరే చెప్పండి. మీకు వాక్యం బాగా తెలుసు. బుద్ధి విషయమై రూతు పెద్దది. దేవుని బిడ్డలారా, బుద్ధి విషయమై ఓర్ప చిన్నది. చూశారా? దేవుని వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతుంది. బుద్ధి విషయమై పెద్దవారం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రాణానికి నష్టం తెచ్చుకుంటామంట, ప్రాణానికి కీడు తలపెట్టుకుంటామంట, ప్రాణానికి దేవుని బిడ్డలారా ఊరి తెచ్చుకుంటామని వాక్యం మాట్లాడుతుంది. నేను కాదు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 21వ వాక్యం మాట్లాడుతుంది. 10:21 దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. చూడండి, అక్కడ బుద్ధి లేకపోవట చేత మూఢులు ఏమైపోతారంటే చనిపోదురని 10వ అధ్యాయము దేవుని బిడ్డలారా 21వ వాక్యం మనతో మాట్లాడుతుంది. 10వ అధ్యాయము 21వ వాక్యం మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, బుద్ధి లేకపోవట చేత మూఢులు ఏమైపోదురంట? చనిపోదురు. బుద్ధి లేకపోవట చేత మూఢులు ఏమైపోతారంట? చనిపోదురు. దుఃఖము కలిగిస్తారు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు బాధ కలిగిస్తారు. బుద్ధి లేని వాళ్ళు దేవుని బిడ్డలారా వారు ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలను ఏం చేస్తారంటే కలగజేస్తారని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. గనుక దేవుని బిడ్డలారా, బుద్ధి విషయములో మీరు చిన్న పిల్లలుగా మీరు ఉండొద్దు అని వాక్యం ఏం చేస్తుందంటే హెచ్చరిక చేస్తుంది. బుద్ధి పెద్దదై ఉండాలి, ఆశీర్వాదం కూడా పెద్దదిగా దిగి వస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓసారి ఎలియాజరు దేవుని బిడ్డలారా, నేను పాస్టమ్మ పోయిన సంవత్సరం చలికాలం ఇట్లనే కర్నూలుకి వెళ్ళాం. అవి చలికొట్లు తెచ్చుకోవాలి. ఒకటి ఎక్కువ తెచ్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఒకటి ఎక్కువ మిలిగితే పాస్టమ్మ చెప్తుంది, అయ్యా సత్యరాజ్యానికి ఇచ్చేసి ఏకున లేచి డ్యూటీకి పోతుంటాడని చెప్తుంది. మంచిది, చాలా నాణ్యమైనది. ఒక్కొక్కటి 400 రూపాయలు, 800 చెప్పారు, 400 ఇలా. ఆ రోజు తీసుకున్నాం. అయ్యా భోజనానికి 100 అన్నాడు. భోజనానికి దొలకపోయాడు. దేవుని బిడ్డలారా, మరి మంచి భోజనం పెట్టాడు, బుద్ధిని అక్కడ కనుపరిచాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఏదో సింపుల్ భోజనం పెట్టిస్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఒక్కొక్క కోడి సప్ప ఇంత ఉంది శేఖరన్న, నువ్వు కూడా తినాలా. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే ఎర్రగా దాన్ని చూస్తే దేవుని బిళ్ళరా ఇంకా ప్రార్థన ఏం చేసుకుంటే లోపల ఆమెనని తిందామనిపిస్తుంది ఉంటుంది. అట్లుంటుంది ఇంకా కోడేది. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీలున్న విశ్వాసులరా, బుద్ధి విషయమై మీరు పసిపిల్లలుగా లేదా చిన్నపిల్లలుగా ఉండొద్దు అని వాక్యము చెప్తుంది. వయసేమో పెద్దదే, వయసేమో భారీగానే ఉంది, మంచిగా ఉన్నారు మీరు అన్ని విషయాలు. కానీ బుద్ధి విషయం చూస్తే మీరు ఏంటంటే పసిపిల్లలుగా ఉన్నారు. ఇది అంత మంచిది కాదు. బుద్ధి లేకపోవటం చేత మూడులు ఏమైపోతారంట? బుద్ధి లేకపోవట చేత. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. బుద్ధి లేకపోవట చేత నీకు ఏముంటుందంటే మూఢత్వం ఉంటుందని. అంతేనా దానికి అర్థము? ఏనైనా జయరాజు అంతేనా? బుద్ధి ఉంటే మూఢత్వము అంటే మూర్ఖత్వము లేదని అర్థం. బుద్ధి ఉంటే అది లేదు, ఇది ఉందనుకో అది లేదు నీకు, అంతే కదక్క. బుద్ధి లేకపోవట చేత మూడులు ఏమైపోతారు? చనిపోతారు. కనుక ఇప్పుడు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నాడా లేదా మీరు చెప్పండి. పౌలు గారు వాళ్ళ క్షేమాన్ని, అంటే పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా విశ్వాసుల క్షేమాన్ని ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. బుద్ధి విషయము మీరు చిన్న పిల్లలుగా ఉండొద్దు అని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చాలామందికి దేవుని బిడ్డలరా ఆ బుద్ధి విషయంలో వారు ఎంత ఎదిగినా దేవుని బిడ్డలరా వారి బుద్ధి విషయంలో చాలా కురుచ ఉంటుంది. వాళ్ళది బుద్ధి విషయంలో ఏముంటుంది? కురుచ ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను ఏదైనా తెచ్చానా మీరు చూడండి దేవుని బిడ్డలరా, ఇంట్లో పండు ఉంటే నేను పండు ఎన్నా ఇచ్చేస్తాను, ఇస్తానయ్యనా ఏమక్క. ఓసారి వేడి బజ్జీలు తీసుకొని వచ్చిన, బజ్జీలు వడలు తీసుకొని వచ్చిన. పావని అప్పుడే వచ్చింది, 2 బజ్జీలు 2 వడలు పెట్టినా. రాజు ఫోన్ చేసినాడు, మామ బజ్జీలు వడలు పెట్టినా, తింటున్నది అట్టుకు వస్తా అంటుంది. ఏమ్మా అవునా? దేవుని బిడ్డలరా, మన నోటికారిది మన కడుపు కారిది కూడా తీసి మనం ఇతరులకు పెట్టాలి. పెట్టకపోతే బుద్ధి విషయంలో మనము పసిపిల్లలమే. పెడితే దేవుని బిడ్డలరా బుద్ధి విషయంలో పెద్దవారులం. చప్పర్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. గనక బుద్ధి విషయమై చిన్నపిల్లలుగా కాక దేవుని బిడ్డలరా ఆ విధంగా చిన్నపిల్లలుగా ఉంటే ఏమైపోతారంట? అపాయాన్ని తలపెట్టుకుంటారు. ఇంకెవరు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే అపాయం, కీడు వాళ్ళే తలపెట్టుకుంటారని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. అది మొదటి విషయము మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలరా. రెండో విషయము దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందంటే చూడండి, దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. ఎట్లనంట? దుష్టత్వం విషయమై. అమ్మా అయ్యా వినండి, దుష్టత్వము అనగా దుర్నీతి. దుష్టత్వం అంటే దుర్నీతి, దుర్నీతి అంటే పాపము, ఇంకా ఈ లోక సంబంధమైన పాపేచ్ఛలు. ఇంకా దాని గురించి నేను మీకు వివరణ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట చెప్తా. నేను వాక్యం చెప్పినాక సౌందరరాజు సాక్ష్యం చెప్తాడు. దేవుని బిడ్డలరా వాళ్ళమ్మకు దేవుని బిడ్డలరా మరి మన సంఘములో సౌందరరాజు భార్య జయమ్మ గారు మన సంఘములో ఒకరు. దేవుని బిడ్డలరా మరి వారి తల్లి గారికి ఆమె చనిపోయినట్టుగా కళ వచ్చిందంట. కళ వచ్చి సౌందరరాజును పట్టుకొని, నైనా నా కోడలు చచ్చిపోయినట్టుగా కళ వచ్చిందిరా, నీ సంసారం ఇంకా భంగం అయిపోతుంది, నీ సంసారం ఇంకా నాశనం అయిపోతుంది, ఆమె ఎట్లా ఒకటి బతికించాలిగా, బాగా ప్రార్థన చేసుకోర్రా, దేవునికి వేడుకొర్రా అని వాళ్ళమ్మ ఒకటే చెప్తుందంట. సర్లేమ్మ అనుకుంటారంట. కానీ మరణం ఎట్టొస్తుందో సౌందరరాజుకు తెలియదు, దేవుని బిడ్డల రజ్యమ్మకు కూడా తెలియదు. నిన్న పగులు 9 గంటలకు 9కే 10కి 10 గంటలకు మన 2 చేతులు కాడికి పైగా జరపొత్తు పాము ఇంట్లోకి వచ్చిందంట. లోపల ఇంట్లోకి వచ్చేసిందంట. మరణము ఇంట్లోకి వచ్చేసింది. ఒకసారి ఆలోచించేయండి. మరణము ఇంట్లోకి వచ్చింది. ఆ రోజు ఇరిమియా గ్రంథంలో రాయబడింది, మరణము కిటికీలను ఎక్కుతుంది అని ఇరిమియా గ్రంథంలో రాయబడింది. మరణము దేవుని బిడ్డల ఇంట్లోకి జరపోతు లావు పాము బారకాడికి పెద్దగా ఉందంట. దేవుని బిడ్డలరా మరి ఆ పామును దయామని చూసిందంట. దేవుని బిడ్డలరా బయటికి అందరూ వచ్చేసి ఆ పాములు చంపవని తీసుకొని వచ్చి దేవుని బిడ్డల దాన్ని చంపి పారేశారు. బైబిల్ చెప్తుంది, నీతి మరణము నుండి రక్షించును, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. చప్పట్లు కొడదామా దేవుని బిడ్డలారా? ఇప్పుడు నీతి అనేది మన యొక్క అవయవాలలో ఉందా?
దుర్నీతి అనేది మన యొక్క అవయవాలలో ఉందా అనేది ఒకసారి మనమందరం చెవి పెట్టాలి. దీనికి నీతి ఉంటే ఆ నీతి మరణం నుండి ఏం చేస్తుందంటే తప్పిస్తుంది. ఆ నీతి ఉంటే జనములు ఘనతకి కూడా కారణమవుతుంది. ఆ నీతి మనలో ఉంటే దేవుని దగ్గర నుండి ఏం చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డలారా, మేలులను అంటే ఆశీర్వాదాలను మనం అడిగే వాటిని తీసుకొని వస్తుంది అని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనుక దేవుని బిడ్డలారా, దుష్టత్వం విషయమై ఎట్టుండాలంటే శిశువులుగా ఉండుడి, అంటే పసిపిల్లల్లాగా ఉండుడి అని దానికి అర్థము. దేవుని పిల్లరా, శిశువులుగా ఉండు అంటే ఏమని? పసి పిల్లలుగా. దేవుని పిల్లరా, పసిపిల్లలు దేవుని పిల్లరా తల్లి ఒడిలో ఉంటారు. పసిపిల్లలు ఎవరి ఒడిలో ఉంటారు? అంతే కదా, పసిపిల్లలు తల్లి ఒడిలో ఉంటారు. పసిపిల్లలు తండ్రి చేతుల మీద ఉంటారు. పసిపిల్లలు ఉయ్యాలలో ఉంటారు. పసిపిల్లలు జేజీ, అవ్వ, తాత వీళ్ళ చేతుల మీద పసిపిల్లలు ఏమెత్తుంటారు? ఎత్తుకుంటుంటే ఆడుకుంటుంటారు. తర్వాత మంచం మీదనో ఉయ్యాల పనుకొని పసిపిల్లలు నిద్రపోతుంటారు. ఈ పసిపిల్లలకు దుష్టత్వం అంటే ఏమి తెలియదు తెలుసా? పసిపిల్లలకు దుష్టత్వం తెలుసా? పసిపిల్లలకు పాపం తెలుసా? పసిపిల్లలకు కోపము తెలుసా? పసిపిల్లలకు మత్సరం తెలుసా? పసిపిల్లలకు అసూయ తెలుసా? పసిపిల్లలకు దేవుని బిడ్డలారా ఆ పాపం అనేదే, దేవుని బిడ్డలారా అక్రమం అనేదే, అతిక్రమం అనేది అసలు పసిపిల్లలకు ఏమీ తెలియదు అని వాక్యము చెప్తుంది. అందుకే దుష్టత్వం విషయమై, పాపం విషయమై, ఈ లోక మూల పాఠముల విషయమై మీరు పసిపిల్లలుగా ఏం చేయాలా? ఉండమని వాక్యము హెచ్చరిక చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. బైబిల్లో దేవుని బిడ్డలారా, బైబిల్లో మనకు యేసేపు తెలుసు. రాహేలుకు దేవుని బిడ్డలారా యాకోబుకు జన్మించిన వాడే యేసేపు. దేవుని బిడ్డలారా యేసేపు తెలుసుగా. ఈ యేసేపు దేవుని బిడ్డలారా దుష్టత్వం విషయమై ఎట్లా ఉండగలిగినాడంటే పసిపిల్లల్లాగా, శిశువులుగా ఆయన ఉన్నందుకు దేవుడు తోడుగున్నాడు. దేవుని బిడ్డలారా అతడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభును ఘనపరచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. యేసేపు దేవుని బిడ్డలారా ఆ దుష్టత్వం విషయమై ఏ విధంగా ఉండగలిగినాడంటే పసిపిల్లల్లాగా ఉండగలిగినాడు. అందుకే అతని బ్రతుకు ధన్యకరమైంది. అతని జీవితము దేవుని బిడ్డలారా దేవుడు తలగా పెట్టాడు. అతని జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగినాడు. యేసేపు దేవుడే మన దేవుడు. యేసేపుకు తోడుగా ఉన్నవాడే మనం ఈరోజు తండ్రి, అబ్బా, నాయన అని ఆయనను మనం ఏం చేస్తున్నామంటే పిలుస్తున్నాం. గనక దుష్టత్వం విషయంలో దేవుని బిడ్డలారా మనం ఎట్లుండాలంటే పసిపిల్లల్లాగా మనము ఉండగలిగితే నువ్వు దేవుని బిడ్డలారా దేవుడు నీకు తోడుగా ఉండగలుగుతాడు. నువ్వు ఆ విధంగా ఉండగలిగితే, దానికి దూరంగా ఉండగలిగితే దేవుడు దేవుని బిడ్డలారా నీకు, నాకు, మనకందరికీ ఆయన ఏ విధంగా భరోసాను ఇవ్వగలుగుతాడో ఆ విధంగా ప్రభు మనకు ఇవ్వగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. బైబిల్లో దేవుని బిడ్డలారా ఆది కాండంలో ఒక రాజు కనపడతాడు మనకు. దేవుని బిడ్డలారా ఆ రాజుకు కొంతమంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో ఒకడు గనుడు, పేరు ప్రకాంతి కలిగిన వాడు, అన్ని విషయాల్లో ఆరితేరినవాడు. దేవుని బిడ్డలారా అతని పేరు షెకెము. దేవుని బిడ్డలారా హామోరు కుమారుడే షెకెము. హామోరు రాజై ఉన్నాడు. ఒకసారి నేను వాక్యాన్ని చూపిస్తాను చూడండి. ఆది కాండములో దేవుని బిడ్డలారా ఆది కాండములో ఒక వాక్యము సెలవిస్తుంది ఈ విధంగా. ఆది కాండము 34వ అధ్యాయములో, ఆది కాండము 34వ అధ్యాయము దేవుని బిడ్డలారా 2వ వాక్యం చూస్తే, ఆ దేశము నేలిన ఈడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సేయనించి ఆమెను అవమానపరిచెను అని దేవుని బిడ్డలారా 34వ వచనములో రాయబడింది. అతని ఘనత గురించి 19వ వాక్యములో రాయబడింది. 19 ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనక అతడు ఆ కార్యము చేయటకు తడువు చేయలేదు. అతడు తన ఇంటి వారందరిలో ఘనుడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ మాట అంటే అతడు తన ఇంటి వారందరిలో ఘనుడు, ప్రయోజకుడు. దేవుని బిడ్డలారా అతడు తన ఇంటి వారందరిలో ఘనుడు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని బిడ్డలారా ఇక్కడ షెకెము మనకు కనబడతారు. ఎవరండి? షెకెము. ఇతను దేవుని బిడ్డలారా దుష్టత్వ విషయము ఏం చేశాడంటే రాజు అన్నాడు. దుష్టత్వ విషయములు ఏమయ్యాడు?
రాజీ పన్నాడు. తన అవయవాలను, తన కన్నులను, తన దేహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. దేవుని బిడ్డలరా, పెట్టుకోలేక దేవుని బిడ్డలరా ఆ దుష్టత్వ విషయములో దేవుని బిడ్డలరా యాకోబు యొక్క కుమార్తెను దేవుని బిడ్డలరా అవమానపరిచి చెరిపి నాశనం చేశాడు ఆమె బతుకును. అయితే దేవుని బిడ్డలరా జరిగిన విషయం ఏమిటంటే దేవుని బిడ్డలరా అక్కడ ఈ యాకోబు కుమారులు దేవుని బిడ్డలరా అందులో ఇద్దరు దేవుని బిడ్డలరా కొంత కపటం చూపుతారు. యాకోబు కుమారులలో ఇద్దరు, ఆ ఇద్దరు ఎవరు అక్కడనే బైబిల్లోనే రాయబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ ఇద్దరు దేవుని బిడ్డలరా సిమియోను, లేవి. దేవుని బిడ్డలారా సిమియోను లేవి అంటారంటే ఒక వేస ఎడల వాడు మా చెల్లెల ఎడల చేశాడు గనక మేము వాని తండ్రిని వాని కలిగిన వారందరినీ కూడా నిర్మూలన చేశాం అని చెప్పేస్తారు తండ్రి అడిగితే. దేవుని బిడ్డలారా ఒక్కడు తన తండ్రికి ప్రాణము అపాయం తెచ్చిపెట్టాడు, ఒక్కడు ఊరి వారికి అందరికీ నాశనం తెచ్చిపెట్టాడు. చూడండి, ఒక్కడు యేసేపు దుష్టత్వానికి దూరంగా ఉండి దేవుని బిడ్డలారా ఇంటి వారికి అందరికీ క్షేమాన్ని కలగజేశాడు. ఒక్కడే కుటుంబానికి నాశనం. అవునా? చూడండి అక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా 25లో కింద రాయబడింది, కింద 25 కిందిలో దీనా సహోదరుల సిమేనును లేవియు తమ కత్తులు చేతబట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని బిడ్డలారా దుష్టత్వం విషయమై పసిపిల్లల్లాగా ఎవరున్నారు? యేసేపు ఉన్నాడా లేదా? యేసేపు ఉండి తన ఇంటికి మేలు చేశాడు, కీడుతాల పెట్టాడా? ఓకే. ఇక్కడ షేకెము దేవుని బిడ్డలారా దుష్టత్వం విషయంలో పసిపిల్లల్లాగా ఉండకుండా దుష్టత్వం విషయంలో వేగిరపడి దుష్టత్వానికి దేవుని బిడ్డలారా దేహాన్ని చేతులను కలిపి తన తండ్రికి మరణం తెచ్చిపెట్టాడండి. ఈరోజు ఎంతోమంది కొడుకులు తండ్రులకు తల్లులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. ఈరోజు ఎంతోమంది కొడుకులు తండ్రులకు తల్లులకు మరణం తలపెట్టే వాళ్ళు భూమి మీద ఉండక పోలేదనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అవునంటే అవునండి, కాదంటే కాదనండి. ఇది భూమి మీద జరుగుతుంది దేవుని బిడ్డలారా. యేసేపు ఒక్కడు తన తండ్రికి, తన అన్నదమ్ములకు, తన ఇంటి వారికి అందరికీ క్షేమాన్ని తెచ్చిపెట్టాడండి. ఒక్కడు ఇవిడు దేవుని బిడ్డలారా ఘనుడండి, ప్రయోజకుడే. కానీ దుష్టత్వం విషయంలో ఏం చేశాడంటే చేతులు కలిపాడు. దేవుని బిడ్డలారా నాశనాన్ని ఇంటి వారికి అందరికీ తెచ్చిపెట్టాడు. గనక దేవుని వాక్యం మనకు ఏమని మాట్లాడుతుందంటే దుష్టత్వం విషయమై మనం ఏం చేయాలా? పసిపిల్లల్లాగా ఉండాలి. ఇప్పుడు దుష్టత్వం ఎక్కడనో లేదు, మన జైలునే ఉంటున్నది. మన జైలు సెల్లులో మొత్తం దుష్టత్వం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలని 2 చేతులు ఎత్తి మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా అది ఎంతవరకు అంతవరకు దాన్ని వాడుకోండి. దేవుని బిడ్డలారా కన్నులు ఒకవేళ అపవిత్రం కావచ్చు, ఒకవేళ హృదయము అపవిత్రం కావచ్చు, ఒకవేళ మనసు చెరపబడవచ్చు. దాని ద్వారా జాగ్రత్తగా ఉండాలని దేవుని ఆత్మ మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దుష్టత్వం విషయమై ఏమై ఉండాలంటే పసిపిల్లల్లాగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ తర్వాత 3వ విషయము ఏమని మాట్లాడుతుంది ఒకసారి చూడండి. అమ్మ 3వ విషయం ఏం చెప్తుంది? బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ప్రభుకు మహిమ కలుగునుగాక. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. సంఘములో ఎవరు అతిశయపడొద్దు, బాధపడొద్దు. దేవుని బిడ్డలారా బుద్ధి విషయమై ఏమై అంటే పెద్దవారులై ఉండుడి. ఎట్లా ఉండాలంట? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకరి పేరు చెప్పామనుకోండి, ఇంకొకరి పేరు మా పేరు చెప్పలేదు అనుకుంటారు. దేవుని బిడ్డలారా మరి మీరు దేవుని బిడ్డలారా మీ ఇళ్ళలో ప్రార్థన పెట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలారా మీరు చూపుతున్న మీ యొక్క పెద్ద బుద్ధిని బట్టి పెద్ద ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. ఈ పరిచర్య విషయమై, ఈ సంఘం విషయమై మీరు చూపిస్తున్న పెద్ద బుద్ధి విషయమై పెద్ద బుద్ధితోనే దేవుడు మీకేం చేస్తాడంటే ప్రభు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి మన సంఘములో దేవుని బిడ్డలారా అయ్యా మేము భోజనాలు చేస్తున్నాం, ఏమొద్దు లేదయ్యా, విలువకరమైన భోజనాలు చేసి పెడుతున్నారు, తప్పక మిమ్మల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
బుద్ధి విషయమై పెద్దవారలై. చూశారా? బుద్ధి విషయం ఎట్లుండాలంట? పెద్దవారలై ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. అమ్మా, బుద్ధి విషయమై మనం చిన్నవారం ఉంటే మొదటికి చెప్పాను, ప్రాణం నష్టం మనకు కలగొచ్చు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మీకు అందరికీ ఒక వ్యక్తి తెలుసు. ఎవరు? నాబాలు. మీకు తెలుసు, అవునా? బైబిల్లో ఎవరండి? నాబాలు. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 25:3. అతని పేరు నాబాల్. ఒక్క నిమిషం నాయన, ఇంకా బైబిల్ తీస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వాక్యం. 25:3. 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపర్సి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ నాబాలు గురించి వాక్యం మాట్లాడుతుంది. నాబాలు దేవుని బిడ్డలారా 3000 గొర్రెలు కలిగినవాడు. అమ్మ, లోపల బయట ఉన్నవారు వినండి. ఎన్ని వేల గొర్రెలు కలిగినవాడు? 3000 గొర్రెలు కలిగినవాడు. దేవుని బిడ్డలారా, గొర్రెలే 3000 ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మేకలు 1000 ఉన్నాయి. ఎన్ని? మేకలు 1000. ఎంత భాగ్యవంతుడండి! ఈరోజు 10 గొర్రెలు ఉంటే పట్టుకోలేకపోతున్నాం, 100 గొర్రెలు ఉంటే పట్టుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, కానీ నాబాలుకు జీవనాధారంగా దేవుని బిడ్డలారా 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అతని బుద్ధి బాగలేదు. అతని బుద్ధి బాగలేదు. బుద్ధి విషయంలో పెద్దవారై ఉండలేదు. అమ్మా, ఇక్కడ ఒక విషయం ఉండండి. భాగ్యవంతుడిగా పెద్దవాడే, కానీ బుద్ధి విషయంలో భాగ్యవంతమైనది బుద్ధి లేదు ఇతనికి. గనక దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పన, ఇతని మేకలు ఇతని గొర్రెలు కర్మేలు పర్వతం మీద మేస్తుంటాయి. అమ్మ, లోపల బయట ఉన్నారు వినండి. కర్మేలు పర్వతం మీద మోస్తుంటాయి. దావీదు దగ్గర పరాక్రమశాలులు దాదాపుగా 600 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా అమ్మా? పగులు నిద్రపోకుండగా, రాత్రి నిద్రపోకుండగా వీళ్ళ గొర్రెలు చుట్టే ఉన్నారంట. నక్క రాకుండగా, తోడేలు రాకుండగా, సింహము రాకుండగా, ఎలుగుబంటి రాకుండగా, దొంగ రాకుండగా వీళ్ళ 3000 గొర్రెల చుట్టూరే, వీళ్ళ యొక్క 1000 మేకల చుట్టూరే వీళ్ళు కాపలా కాస్తున్నారంట. రాత్రి పగలు అనకుండగా వాళ్ళది ఒక్కటి కూడా దొంగలించి అసలు రుచి చూడలేదండి. అంత నమ్మకస్తులు దావీదు కానీ, దావీదు దగ్గర ఉన్న వారు కానీ అంత నమ్మకంగా ఉన్నారు. వారు దేవుని బిళ్ళారా ఒక గొర్రెను పట్టకపోయి, దేవుని బిళ్ళారా లేదంటే ఒక పొట్టేలను ఒక మేకపోతును పట్టకపోయి దాన్ని కోసుకొని బాగా రుచి వంట తినొచ్చు. కానీ వారు ఒక్కటి కూడా రుచి చూడలేదండి. రాత్రి అనక పగలనక వారు కాపలు కాస్తే ఆ గొర్రె బొచ్చులు విందు చేస్తున్నప్పుడు దావీదు ఆహారాన్ని అడుగుతాడు. దావీదు ఆహారాన్ని అడిగితే దావీదు ఎవడు నాకు తెలియదు. దావీదు అందరికీ తెలుసు. ఎందుకు తెలియదు? దావీదు అంటే అందరికీ తెలుసు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే దేవుని బిళ్ళరా. ఇప్పుడు నందికొట్కూరులో పెంతకోస్ సంఘం, పెంతకోస్ పాస్టర్ అంటే ఎవరికి తెలియదు? దేవుని బిళ్ళరా. ఐపీసీ సంఘాల కర్నూలు జిల్లాలో అందరికీ కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుని బిడ్డలారా, ఈ దావీదు అంటే అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ దేశం అందరికీ తెలుసు, పక్క దేశాలకు కూడా తెలుసు. ఎందుకంటే దేవుని బిడ్డలారా అప్పటికే గొల్యాతును మనోడు వేసేసాడు. దేవుని యొక్క ఆత్మచేత విజయాన్ని పొందాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ నాబాల్ యొక్క బుద్ధి పెద్దగా లేదు. అరే మనకింత మేలు చేశాడు కదా దావీదు వాళ్ళు, మరి మనము ఖచ్చితంగా మేలు చేయాలని అనుకోలేదు నాబాల్. అని బుద్ధి చిన్నగా ఉంది కాబట్టి ప్రాణానికి కీడు తెచ్చుకున్నాడు. అతని భార్య రూపవతి అయిన, బుద్ధి మాత్రం పెద్దది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమె మంచి పర్సనాలిటీ కలిగినదైనా, ఆమె మంచి అందగత్తి అయినా, మంచి రూపవతి అయినా దేవుని బిళ్ళరా ఆమె మనసు మాత్రం ఎలాంటిదంటే పెద్దది. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, అక్కడ వాక్యం రాయబడింది, నీవు చూపిన బుద్ధి విషయమయ్యి నువ్వు ఆశీర్వాదం పొందుదువుగా కానీ దావీదు అంటాడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. 33వ విషయములు అంటాడు. 33వ వాక్యములో, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినం ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక
నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పలుకుతున్నవాడు అభిషేకము కలిగినవాడు, ప్రభుకు మహిమ కలుగునుగాక. పలుకుతున్నవాడు దేవుని బిడ్డలారా, దేవుని పక్షమున నిలబడి యుద్ధములను కొనసాగిస్తున్నవాడు. పలుకుతున్నవాడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించేవాడు. దావీదు పలుకుతున్నాడు. నువ్వు యవన కాలములో ఉన్నా నీ బుద్ధి గొప్పది, నీ అందం కాడికి నీ బుద్ధి గొప్పది. చాలా మందికి అందం గొప్పగా ఉంటుంది, బుద్ధి చిన్నగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ రాసుకున్నా ఒక మాట, ప్రభుకు మహిమ కలుగునుగాక. అబిగయలు తన రూపము కంటే బుద్ధి గొప్పది. దేవుని బిడ్డలారా, అబిగయలు తన రూపము కంటే, రూపవతి అని ఉందా లేదక్క? రూపవతి అని ఉందా లేదా? ఒక్కసారి మొగళ్ళు పెళ్లిగానులు కానీ యవనస్తులారు మీరు ఆమె వైపు చూశారనుకోండి, మీరేమంటారు తెలుసా? అమ్మ నాయన ఆమెను తీసుకురండి నాకు భారీగా అంటారు. అంత చక్కటామే ఆమె. ముక్కు ఎలుపుగా, దేవుని బిడ్డలారా, ఎంటికలు చిన్నగా ఉండేమే కాదు ఆమె. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమె ఎలాంటిది? రూపవతి. ఆమెను చూశారనుకోండి దేవుని బిడ్డలారా, పెళ్ళైన వాళ్ళు మీ భార్యలు మర్చిపోతారు. ఇంకా అంత చక్కంది అనమాట ఆమె. మీరేమనుకోండి, నేను ఉండేది వాస్తవం చెప్తున్నా. నేను అంతే కదా, ఉందే లేదా బైబుల్లో? రూపవతి దేవుని బిడ్డలారా. ఆమె అంత చక్కంది, అంత అందగత్తె దేవుని బిడ్డలారా. కానీ తన అందం కాడికి, తన రూపం కాడికి ఆమెకి ఏంటంటే బుద్ధి విషయములో గొప్పదైపోయింది. చప్పట్లు కొడుదుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. బుద్ధి విషయంలో ఏమైపోయింది? ఆమె పెద్దది. అందుకే బుద్ధి విషయంలో ఏమై ఉండమని వాక్యం చెప్తుందంటే పెద్దవారులై ఉండమని చెప్తుంది. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండమని వాక్యం చెప్తుంది. మరి భర్తనేమో బుద్ధి విషయంలో ఎట్టున్నాడు? బుద్ధి విషయంలో కుర్చైపోయింది. బుద్ధి విషయంలో ఏమైపోయింది? కుర్చైపోయింది. బుద్ధి విషయంలో చిన్నపిల్లల్లాగా ఉన్నాడు. ప్రాణానికి నష్టము తెచ్చిపెట్టుకున్నాడు. అదే ఆమె బుద్ధి విషయంలో పెద్దదైపోయింది. దేవుని బిడ్డలారా, ఏమేం కావాలనో దేవుని బిడ్డలారా, ఆ యొక్క గొర్రెల మాంసము, ఇంకా తిత్తులను, అవి ఇవి మొత్తము దేవుని బిడ్డలారా గాడిద మీద వేసుకొని, ఇంకా దావీదు కొరకు, దావీదు పని వాళ్ళ కొరకు, ఆయన ఎన్నుకున్న వాళ్ళకల్లా తీసుకుపోయింది. దేవుని బిడ్డలారా భాగ్యవంతురాలైంది. ఇంకొక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, ఆమె రాజుకోటలోనికి వెళ్ళిపోయింది. దావీదు తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె స్థితి ఇక ఘనంగా అయిపోయింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం చెప్తుంది బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులుగా మనం ఉంటే దేవుని బిడ్డలారా, మనకున్న దాన్ని మనం ఏం చేస్తామో తెలుసా? కాపాడుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, బుద్ధి విషయమై పెద్దవారులుగా ఉంటే మనం భాగ్యవంతులమవుతాం. బుద్ధి విషయమై మనం పెద్దవారులుగా ఉంటే మనం ధన్యులమవుతాం. బుద్ధి విషయమై మనం పెద్దవారులుగా ఉంటే ఘనులమవుతాం. బుద్ధి విషయమై మనం పెద్దవారులుగా ఉంటే ప్రభువు హెచ్చిస్తాడు. బుద్ధి విషయమై పెద్దవారులుగా మనం ఉంటే ప్రభు మనను దర్శిస్తాడు. బుద్ధి విషయమై మనం పెద్దవారులుగా ఉంటే ప్రభు స్వస్థపరుస్తాడు. బుద్ధి విషయమై మనం పెద్దవారులుగా ఉంటే ప్రభు మనను బలపరుస్తాడు. బుద్ధి విషయమై మనం పెద్దవారులుగా ఉంటే ప్రభు చెయ్యుతను చాపి మనకు ఆదుకుంటాడు. ఆయన చపలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. అందుకే దేవుని వాక్యం అంటుంది, లోపల బయట ఉన్న దేవుని సంఘమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓ సహోదరులారా, ఓ సహోదరులారా, బుద్ధి విషయమై మీరు చిన్న పిల్లలుగా ఉండొద్దు. ఆ విధంగా ఉన్నారా మీరు కీడు తలపెట్టుకుంటారు అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మీరు దుష్టత్వం విషయమై చిన్న పిల్లలాగా ఉండండి. అప్పుడు మీ ఇంటి వారికి మీరు ఆశీర్వాదకరంగా మార్చబడతారు యేసేపు వలె. లేకపోతే దేవుని బిడ్డలారా, షెకెము తన తండ్రికి, తన ఇంటి వారికి అందరికీ ప్రాణప్రాయం తెచ్చిపెట్టినట్టుగా మీరు తెచ్చిపెడతారు. గనక దుష్టత్వం విషయమై పసి పిల్లల్లాగా మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, దానికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత క్షేమం కలుగుతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. 4వ అధ్యాయము 31వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31లో ఒక మాట రాయబడింది. త్వరగా 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమి విసర్జించాలంట? సకలమైన దుష్టత్వమును ఏం చేయాలా?
విసర్జించాలి. అక్కడ ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా చెప్పండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎంచారా లేదా? ఎన్ని ఉన్నాయి అక్క? 6. ఫస్ట్ చెప్పండి. ఒకటేంటి? ఒకటి ఏమంటామా? సమస్తమైన ద్వేషం. ద్వేషం ద్వేషం. ఓ పాట ఉంది, నాకు రాదు. ప్రభుకు మహిమ. మీకు తెలుసా? కదిలింది కరుణ రథం. అవునా? ఎన్న నవ్వుతున్నారు, ఉందా లేదా? ఏమంట బాలసుబ్రహ్మణ్యం గారు పాడినారు. కదిలింది కరుణ రథం, ద్వేషం అసూయ. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ పాట వినండి. ఇప్పుడు కాదు, దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళండి, సెల్లులు కొడితే వస్తుంది, నేర్చుకోండి, పాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ కరుణామయుడు ఇట్టు కావటానికి ఆ పాటనే. ఏమ్మా? కరుణామయుడు ఇట్టు కావటానికి ఆ పాటనే. దేవుని బిడ్డలారా, ఆ కరుణామయుడు పాలంపాట్లో సిలుమ దియేటుండేది. ఇసుకలో కూర్చొని చూసి ఏడ్చాను నేను. ఇప్పుడు ఎవరైనా ఏడ్చారు తెలియదు కాబట్టి అప్పుడు ఏడ్చినాం మనం. దేవుని బిడ్డలారా, సమస్తమైన ద్వేషము ఒకటి, ఇంకా కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును, వీటిని మనం ఏం చేయాలంట? వీటన్నిటిని విసర్జిస్తే మనము బుద్ధి విషయమై పెద్దవారులం గనక దేవుడు తప్పక మనల్ని ఏం చేస్తాడంటే దర్శిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. బుద్ధి ఏం చేస్తుందంటే కాపాడుతుందని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, బుద్ధి ఏం చేస్తుందంటే అపాయము నుండి తప్పించమని వాక్యం మనతో మాట్లాడుతుంది. బుద్ధి విషయమై చిన్నవారులుగా మనం ఉన్నామనుకోండి, దేవుని బిడ్డలారా, మనం కాపాడబడలేము. బుద్ధి విషయమై మనం చిన్నవారులుగా ఉంటే మనం అపాయం నుండి తప్పించగలేము. 2 వాక్యాలు చూపించి నేను ముగిస్తాను, చూడండి త్వరగా. సామెతల గ్రంథం 2:11 ఒకరు చదవండి. సామెతలు, దేవుని బిడ్డలారా, 2:11 ఒకరు. బుద్ధి నిన్ను కాపాడను. ఓకే, చాలన్నా, చాలు, సరిపోతుంది. సామెతలు 22:3 ఒక మాట ఉంది. సామెతలు 22:3. చాలు, చూశారా? బుద్ధి ఏం చేస్తుందంటే నిన్ను కాపాడును, బుద్ధి నిన్ను భద్రపరచును, బుద్ధి నీకు క్షేమం కలగజేయను, బుద్ధి నిన్ను, దేవుని బిడ్డలారా, భద్రపరచు. అందుకే బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ప్రభుకు మహిమ కలుగును గాక. బుద్ధి నిన్నేం చేస్తాడంటే అపాయము నుండి కాపాడుతుంది. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట ఏం చేస్తాడంట? చూచి దాక్కుంటాడు. దేవుని బిడ్డలారా, గనక దేవుని వాక్యం చెప్తుంది, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వం విషయము మీరు చిన్న పిల్లలుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారులుగా ఉంటే కాన మీరు ధన్యులు, మీరు భాగ్యవంతులు. ప్రభుకు మహిమ కలుగును గాక. బుద్ధి విషయమై చిన్నవారులుగా, పెద్ద బుద్ధి లేదు అనానీయ సఫీరాలకు. ఏమయ్యారు? దాచిపెట్టుకునేది అనుభవించారన్నా, దాచిపెట్టేది ఎవరికి తెలియదు. వాడు చచ్చిపోయా, ఈమె చచ్చిపోయా, ఏం చేయాలి? బుద్ధి విషయం పెద్దవారులు అయ్యిండు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, క్యాలెండర్లో నవంబర్లో కొట్టేయాలి, విధవరాన్లకు చీరలు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఎవరికో కాదు, మనము సంఘ బిడ్డలకు మేలు చేయాలని వాక్యం రాయబడింది. మనకు తెలియని బేట వాళ్ళకు కాదు. వాక్యం చెప్తుంది ఒక మాట తెలుసా? విశ్వాస గృహమునకు కలిగిన వారికి మేలు. ఒక ఆయన నుండి మాకెళ్ళి చాలామంది విధురాలు ఉన్నారు, వారికి చేస్తాం. నేను చేయరయ్యా, నాకేం పనింది, నా సంఘములు ఉన్నారు విధురాలకు, వాళ్ళకు చేసుకుంటాం. కానీ అది వాక్యం చెప్తుంది. చూడండి, గళితీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూడండి. దేవుని బిడ్డలారా, గళితీయులకు రాసిన పత్రికలో, దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదువుకొని, ఈ చివరి మాట చదువుకొని మనము ముగించుకుందాం. గళితీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 10వ వచనం, 6:10. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను
మేలు చేయుదుము. ప్రభుకు మహిమ కలుగునుగాక. అమ్మా ఖచ్చితంగా అని ఎవరికి చెప్తుంది? అందరి ఎడలని చెప్తుందా? అందరి ఎడల చేయొచ్చు, కానీ అది మనకు శక్తి చాలకపోవచ్చు. అక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, ఇంకా అందరిని కొంచెం పక్కకు పెట్టేసామనుకోండి, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మనమందరూ కూడా విశ్వాస గృహానికి చేరిన మనం ఒకరికొకరికి ఏం చేసుకుంటే మేలు చేసుకోవచ్చు. విశేషముగా ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మనం మేలు చేసుకోవచ్చు. అది పెద్ద బుద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? బెట్టులను పక్కకు పెట్టు, వాళ్ళతో ఏమో కానీ దేవుని బిడ్డలారా లోపల ఉన్న మనం విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిడల. మనమందరం ఏ గృహానికి చేరిన వారిడల? కొంచెం ఆఫ్ చేస్తావా? చిన్న బుద్ధి చూపించిందా? చెప్పండి అమ్మా, నేను ముగిస్తున్నా. బాలేదా వాక్యము? బాగుంది కదా దేవుని బిడ్డలారా. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఎలాంటి బుద్ధి చూపించింది అబిగేలు? భర్త పనికిమాలుడు. ఎంత పనికిమాలుడు అండి, చూశారా? పెద్ద పనికిమాలుడు నాబాలు. దేవుని బిడ్డలారా ఆ కాల మరణం వచ్చింది అతనికి. చచ్చిపోయా 10 రోజులకే గుండె బలిగి. దేవుడు మొత్తాడు. బుద్ధి బాలేదు అతన్ని. ఈమె బుద్ధి బాగుంది, అద్భుతంగా బతికింది. ప్రభుకు మహిమ కలుగును గాక. రాణిగా బతకగలిగింది. ఎట్లా? అందరు నమస్కారం. ఇంకా జీవితం ఆమెకు అందరూ, అవునా కదా, అందరూ నమస్కారాలు చెప్పినారు. అది బుద్ధి పెద్దగా ఉంటే దేవుని బిడ్డలారా పెద్దగానే కనుక ఆ విధంగా మనం బతుకుదాం. ఈ మాటలు ప్రభు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక్క 5 నిమిషాలు అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన తండ్రి, మనిషికి నాయన ఈ లోకములో జ్ఞానము అవసరం ప్రభువా. ఈ లోకములో మనిషికి తెలివి అవసరం ప్రభువా. ఈ లోకములో మనిషికి ప్రభువా వివేచన అవసరం ప్రభువా. ఈ లోకములో మనిషికి బుద్ధి అవసరము ప్రభువా. ఈరోజు బుద్ధి విషయము మాతో నువ్వు మాట్లాడినావు. కొద్ది నిమిషాలు నాతో పాటు కూడా మోకాళ్ళు ఉందాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంతవరకు బుద్ధి విషయమై చిన్న పిల్లలుగా ఉంటే తండ్రి నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభు అని హృదయపూర్వకంగా దేవుడిని అడుగు. దేవా, నిజంగా నాతో నువ్వు మాట్లాడేవు, నా బుద్ధి బాగలేదేమో ఇంతవరకు తండ్రి. నా బుద్ధిలో కపటం ఉందేమో, నా బుద్ధిలో అసూయ ఉందేమో, నా బుద్ధిలో ఓర్చలేని తనం ఉందేమో, నా బుద్ధిలో ఈర్ష్య ఉందేమో, నా బుద్ధిలో నేను ఓరవలేని తనం ఉందేమో. ప్రభువా క్షమించండి నాయనా, మీరు మన్నించండి ప్రభువా. బుద్ధి విషయమై సహోదరులరా, బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు, చిన్న పిల్లలుగా ఉండొద్దు అని చెబుతున్నాడు. ఆ విధంగా ఉంటే మనం నష్టపోతామని వాక్యం చెబుతుంది. పౌలు ఆ విధంగా పిల్లవాడినై పిల్లవాళ్ళ శాస్త్రాలు నేను చేస్తానని చెబుతున్నాడు పౌలు. దేవుని పిల్లరా, దేవుని కనికరం రాకపోయింటే పౌలు కూడా చనిపోయేవాడండి. పౌలు అంటున్నాడు, నేను కనికరింపబడితేనే అంటున్నాడు. అవును దేవా, ఇంతవరకు బుద్ధి విషయమై మేము పసిపిల్లలుగా చిన్న పిల్లలుగా ఉన్నామేమో, క్షమించండి ప్రభువా. దుష్టత్వం విషయమై పసిపాపలాగా పసిపాపులాగా మేము ఉండాలని మీరు మాట్లాడారు ప్రభువా. దుష్టత్వం విషయమై శిశువులుగా చిన్న పసిపిల్లలాగా ఉండాలని మీరు చెప్పారు. అవును నా తండ్రి, యేసేపు ఆ విధంగా ఉన్నాడు దుష్టత్వం విషయంలో. అందుకే తన తండ్రికి తన ఇంటి వారికి అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు ప్రభువా. అదే దుష్టత్వం విషయంలో తన ఇంటిలో ఘనుడైన శకేము తన తండ్రికి ప్రాణము అపాయం తెచ్చిపెట్టాడయ్యా. తన ఇంటి వారందరికీ తానే చనిపోవట కారకుడయ్యాడయ్యా. అవును ప్రభువా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము యేసేపు వలె దుష్టత్వం విషయంలో పసిపిల్లల్లాగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రభువా.
షకేము వలె మేము ఉండకూడదు తండ్రి. షకేము తన తండ్రికి, తన ఇంటి వారికి అందరికీ ప్రాణం పోనట్లుగా తెచ్చిపెట్టాడు కీడును తండ్రి. గనుడే గొప్పవాడే ప్రయోజకుడే, కానీ దుష్టత్వ విషయంలో చిన్నపిల్లలాగా అతడు ఉండలేకపోయాడయ్యా. అవును తండ్రి, ఈరోజు మేము పట్టుకున్న సెల్లులే దుష్టత్వం ఉంటున్నది తండ్రి. ఆ యొక్క దుష్టత్వములు కూడా పాలు పంపులు పొందకూడదు తండ్రి. అపవిత్రులను కాకూడదు ప్రభువా, సహాయం చేయండి. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. అదేవిధంగా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండమని వాక్యం చెప్తుంది నాయన. ప్రభువా, నా బాలు భాగ్యవంతుడే, కానీ బుద్ధి విషయంలో దేవా పెద్ద మనసు లేదా తనకి, తనకున్న దాన్ని అనుభవించలేకపోయాడు. ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తన భార్య రూపవతి అయినప్పటికీ తన అందం కాడికి తన బుద్ధి పెద్దది ప్రభువా. అందుకే ఆమె భాగ్యవంతురాలైంది, ఉన్నదాన్ని కాపాడుకోగలిగింది, ధన్యురాలైపోయింది. నాయనా, మేము కూడా బుద్ధి విషయమై పెద్దవారిలో ఉంటే బుద్ధి నిన్ను కాపాడును అంటుందయ్యా. అపాయము నుండి బుద్ధి నైనా రక్షించును అంటుంది తండ్రి. బుద్ధిమంతుడు అపాయం వచ్చడు చూచి దాగునని వాక్యం చెప్తుందయ్యా. అవునైనా తండ్రి, మేము అన్ని విషయాలలో పెద్ద బుద్ధి కలిగి ఉండాలని మీరు చూపించారు నైనా. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము అని ఉంది. సంఘములో తండ్రి, విశ్వాస గృహం కలిగిన నీ బిడ్డలకు పెద్ద బుద్ధి కలిగి మేలు చేయుటకు ఇప్పుడే నువ్వు మమ్మల్ని దర్శించదువు కాకని, రేపుదువు కాకని, ప్రేరేపించదువు కాకని, తట్టి బలపరచదువు కాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ మాటలు 30, 60, 100 ఫలింపచేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. బిడ్డలు ఈ మాటలు మరలా నెమ్మది వేసుకొని ఇంకా కొంతమందికైనా చెప్పి బుద్ధి విషయంలో బలపరచుటకు సహాయం చేయండి. రాని అనేకులను క్షమించి దేవా మరొక రావట కృప చూపించి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.